వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఇవాళ స్పెషల్ ఏంటంటే కందిపొడి. ఈ కందిపొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, ఆవకాయ కలుపుకుని తింటే ఉంటుంది. మరి అంతే, అది చెప్పలేం కానీ మాటల్లో తెలుసుకోవాల్సిందే. ఈ కందిపొడి తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. మరి కందిపొడికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు పుట్నాల పప్పు, 1/2 కప్పు పెసరపప్పు, సాల్ట్ తగినంత, వెల్లుల్లి 5 రెబ్బలు, జీలకర్ర టేబుల్ స్పూను, 5 to 10 ఎండుమిర్చి, కరివేపాకు తగినంత, చిన్న టేబుల్ స్పూన్ ఇంగువ. కందిపొడి తయారీ విధానం: ముందుగా గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కందిపప్పు, 1 కప్పు కందిపప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ కందిపప్పు వేగడానికి 8 to 10 minutes టైం పడుతుంది. వేగినంతసేపు మట్టికి కలుపుకుంటానే ఉండాలి. కందిపప్పు వేగిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని వేయించుకోవాలి. కందిపప్పు వేగినంతసేపు కాకుండా ఇది మట్టికి 2-3 minutes వేయించుకుంటే సరిపోతుంది. శనగపప్పు వేగిన తర్వాత పెసరపప్పు అలానే పుట్నాల పప్పు 2 కలిపి వేయించుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేయించుకున్నంతసేపు కలుపుతూనే ఉండాలి, లేకపోతే పైన వేగి కింద వేగకుండా ఉంటాయి, లేకపోతే మాడిపోతూ ఉంటాయి. అందుకని ఇవి దగ్గరుండి వేయించుకుంటూనే ఉండాలి. ఇవి వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది కదా, అప్పుడు ముందు మనం కందిపప్పు తీసుకుని పక్కన పెట్టుకున్న ప్లేట్లోని ఇవి కూడా వేసుకుని చల్లారనివ్వాలి, బాగా చల్లారనివ్వాలి. ఇంకొకసారి చెప్తున్నాను కొలతలు: 1 కప్పు కందిపప్పుకి 1/2 కప్పు పచ్చిశనగపప్పు, పెసరపప్పు, పుట్నాల పప్పు, ఈ 4 పప్పులు బాగా వేయించుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకుని 2 మిరపకాయలు, ఒక 5 to 10 పడతాయి, ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేయించుకోవాలి. వీటికి ఎక్కువ టైం పట్టదు, 2-3 minutes వేయించుకుంటే చాలు. ఇవి వేగడానికి 2-3 minutes టైం పడుతుంది. ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా వేయించుకున్న పప్పులు, మిరపకాయలు, కరివేపాకు అన్నీ కలిపి 50% మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కందిపొడిలో వెల్లుల్లిపాయలు ఒక 5 to 10 రెబ్బలు పడతాయి, జీలకర్ర, తగినంత సాల్ట్, చిన్న టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తటి పొడి చేసుకోవాలి. అంతే, మనకి ఎంతో రుచిగా ఉండే కందిపొడి తయారైపోయింది. ఈ పొడి మనకి 3 to 4 months నిల్వ ఉంటుంది. కందిపొడి తయారైపోయింది.
ఈ పొడి మీరు కూడా తయారు చేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.